హలో ఆల్, వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. ఈ వీడియోలో మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి అప్రోచ్ని, స్ట్రాటజీని మనము డిస్కస్ చేయబోతున్నాము. సో స్టూడెంట్స్ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా, అలాగే మనకి ఇక్కడ ఆఫ్లైన్లో స్టూడెంట్స్ కూడా అడగడంతో ఒక్కొక్కరికి చెప్పడం కంటే క్లియర్గా దీంట్లో మనం యూట్యూబ్లో వీడియో చేసి ఇవ్వడం అని బెటర్ అనే ఉద్దేశంతో క్లియర్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి రీసెంట్గా మనకి ఏపీపీఎస్సి నుంచి ఒక సర్క్యులర్ అనేది రావడం జరిగింది 30th అక్టోబర్ 2024. ఆ సర్క్యులర్ తాలూకు సమ్మరీ ఏంటనంటే, మనకి Jan 5th 2025 రోజున ఆఫ్టర్నూన్ సెషన్లో, అదే మార్నింగ్ సెషన్లో 2 సెషన్స్లో మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతున్నట్టుగా అఫీషియల్గా మనకి కన్ఫర్మేషన్ రావడం జరిగింది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి. సో ఇక్కడ ఒకే రోజు 2 పేపర్స్ని, 2 సెషన్స్లో 2 పేపర్స్ని కండక్ట్ చేస్తున్నట్టుగా, అలాగే మనకి అప్రాక్సిమేట్లీ 1 lakh స్టూడెంట్ ఈ ఎగ్జామ్ని రాయబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ కనుక చూసుకుంటే ఇవాల్టి డేట్ నుంచి మనకి Jan 5th అనుకుంటే అప్రాక్సిమేట్లీ 60 days మనకి చేతిలో ఉంది. 60 daysలో మనము తక్కువ టైంలో మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అన్న దాని మీద ఈ వీడియోలో మనము ఒక స్ట్రాటజీ లాంటిది డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనకి ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని ముందుగా తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకి లేటెస్ట్ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జామ్ మనకి డిగ్రీ స్టాండర్డ్లో ఇవ్వబోతున్నట్టుగా, ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తున్నట్టుగా మనకి చెప్పారు. మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 ఇందాక మనం 2 సెషన్స్ అని డిస్కస్ చేసాం కదా. సో అందులో పేపర్ 1, పేపర్ 2లో మనకి 2 పేపర్స్కి కలిపి 300 మార్క్స్కి ఓవరాల్గా మనకి ఎగ్జామ్ అనేది పెట్టబోతున్నారు. సో 300 మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంది. 300 మార్క్స్లో మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయి? పేపర్ 1, పేపర్ 2. మళ్ళీ ఈచ్ పేపర్ని సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ ఏ, సెక్షన్ బిగా డివైడ్ చేశారు. మళ్ళీ ఈచ్ సెక్షన్ మనకి 75 మార్క్స్ కింద మనకి కేటగరైజ్ చేసింది కమిషన్. సో ఇది మనకి పేపర్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనమాట. సో 2 పేపర్స్, లేదంటే కనుక 1 day 2 పేపర్స్ 4 సెక్షన్స్. సో ఇది మనకి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఈ దీంట్లో పేపర్ 1లో మనకి ఏముంటుంది అంటే సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే మనకి సామాజిక ఉద్యమాలు, కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనకి 150 క్వశ్చన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే 150 minutes, మనకి 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్. దీనికి 75. అలాగే సెకండ్ పార్ట్ అంటే పార్ట్ బి అనుకున్నాం కదా, అందులో మనకి పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్స్ ఇవ్వబోతున్నారు. అలాగే మనకి సెకండ్ పేపర్ కనుక చూసుకుంటే ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. 2 sections of 75 marks each, 150 marks, 150 questions. 150 marks మనకు ఓవరాల్గా ఉన్నాయి. సో టోటల్గా మనకి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి అంటే 75 into 4, 300 మార్క్స్కి ఎగ్జామ్ జరగబోతున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. ప్లస్ అడిషనల్గా మనకి 1/3 ఆఫ్ ద మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్గా ఉండబోతోంది అని కూడా చెప్తున్నారు. అంటే మనం ఇక్కడ స్టూడెంట్ అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్లో, ఎందుకంటే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేసేటువంటి స్కోప్ ఉన్నటువంటి పేపర్ అది. సో మనకి 1/3 అంటే 1 mark మనకి ఒక క్వశ్చన్ ఉంది అంటే 0.33 మార్క్స్ వాళ్ళు రాంగ్ ఆన్సర్కి వాళ్ళు మనకి రిమూవ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 300 మార్క్స్ ఉన్నటువంటి ఈ పేపర్లో అన్లైక్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు. సెక్షనల్ కట్ ఆఫ్ లేకపోవడం వల్ల మనకి స్టూడెంట్ కమ్యూనిటీలో మనం ఫోకస్ చేయాల్సింది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కాబట్టి అప్రాక్సిమేట్లీ 60 to 70% ఆఫ్ ద మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఎగ్జామ్లో మనకి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూడకుండా, క్వశ్చన్ పేపర్ చూడకుండా కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పడం అనేది చాలా రాంగ్ పర్సెప్షన్. అది చెప్పకూడదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పేపర్ తాలూకు డెప్త్ని, అలాగే టీఎస్లో తెలంగాణలో గమనించినటువంటి పేపర్ తాలూకు స్టాండర్డ్స్ని చూసిన తర్వాత ఇక్కడ కూడా పేపర్ స్టాండర్డ్ ఎక్కువగా ఉంటుందని మనం అజ్యూమ్ చేసుకోవాలి. అండ్ అలాగే వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు? డిగ్రీ స్టాండర్డ్.
సో పేపర్ ఖచ్చితంగా మోడరేట్ టు డిఫికల్ట్ లెవెలే ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్లో 60-70% ఆఫ్ ద మార్క్స్ మన చేతిలో కనుక ఉంటే మనము ఫైనల్ లిస్ట్లో మనకి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. పేపర్ ఈజీగా ఉంటే లేదా టఫ్గా ఉన్న +or-10%. ఇది జస్ట్ టెనటివ్ మాత్రమే, అక్యురేట్ అని కాదు, జస్ట్ అజంప్షన్ మాత్రమే ఇది. సో ఇప్పుడు 60-70% మార్క్స్ అంటే మనకి ఎంత లేదనుకున్నా కూడా 180 to 210 మధ్యలో మనకి స్కోర్ కనుక వచ్చినట్టయితే చాలా హై ఛాన్సెస్ ఉంటాయి మనం ఇన్ అవ్వడానికి. సో అవర్ టార్గెట్ షుడ్ బి బిట్వీన్ 180 to 220 కనుక పెట్టుకుంటే ఇంకా తర్వాత కేటగిరీ వైజ్ తగ్గుతూ ఉంటుంది. మనం 180 to 200 మధ్యలో మార్క్స్ మనము అట్లీస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ అవి కనుక వచ్చిందంటే దెన్ ఫోకస్ ఆన్ అదర్ ఏరియాస్. సో ఇప్పుడు 180 to 200 మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఈ 4 ఏరియాస్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎకానమీలో స్ట్రాంగ్ ఉంటే ఒకళ్ళు హిస్టరీలో ఉంటారు, ఒకళ్ళు పాలిటీలో ఉంటారు, ఒకళ్ళు ఎస్ఎన్టీలో ఉంటారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఎందులో అయితే స్ట్రాంగ్ అనిపిస్తుందో దాన్ని ఇంకొంచెం మీరు ఇంప్రూవైజ్ చేసుకోండి. ఎందుకంటే సెక్షన్లో ఖచ్చితంగా ఇన్ని మార్క్స్ రావాలని రూల్ ఏం లేదు మనకి. కాబట్టి ముందు మీరు ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోండి. సో చేసుకుంటే డీసెంట్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. పేపర్ టఫ్నెస్ బట్టి మేబీ మార్క్స్ చేంజ్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇదే ఎగ్జాక్ట్గా ఉంటుందని చెప్పట్లేదు, ఇట్ మే చేంజ్. సో ఇది మనకి ఇక్కడ మీరున్న ఏ ఏరియాలో మీరు స్ట్రాంగ్ ఉన్నారో దాన్ని కొంచెం మీరు ఇంప్రూవైజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సిలబస్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే పేపర్ 1 మనకి 150 మార్క్స్ ఉంటే అందులో పార్ట్ ఏ మనకి 75 మార్క్స్ ఉంది. పార్ట్ ఏ మొత్తం కూడా మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో దాంట్లో మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్ అంటే ఏంటంటే మనకి ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇందులో ఉంటాయి. సో దీంట్లో శాతవాహనాస్ సిలబస్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో దాని మీదే ఫోకస్ చేయండి. ఇక్ష్వాకుస్, అలాగే మనకి దీంట్లో కనుక చూసుకుంటే విష్ణుకుండినులు, వీళ్ళ ముగ్గురికి సంబంధించి మీరు మొత్తం సిలబస్ చదవక్కర్లేదు. దాంట్లో వాళ్ళు అక్కడ స్పెసిఫిక్గా ఏమడుగుతున్నారు, సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ దగ్గర నాణాలు ఏమైనా ఉన్నాయా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేది, సామాజిక పరిస్థితులు, రోల్ ఆఫ్ ఉమెన్, ముఖ్యంగా కొన్ని పదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ యొక్క సాహిత్య సంపద, వాళ్ళు రాసినటువంటి బుక్స్, ఆస్థాన కవులు, వారు ఎవరి పోషణలో ఉండేవారు, ఇలాంటి అంశాలను ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో మీకు వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, మాన్యుమెంట్స్ కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి, లైమ్ స్టోను, ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ లాంటి ఫోకస్ చేయండి. శాతవాహనస్ దగ్గర కనుక చూసుకుంటే ఉదాహరణకు మనకి ఆచార్య నాగార్జున ఉన్నారు, ఆయన రాసినటువంటి రసరత్నాకర కానీ, సురులేఖ కానివ్వండి. సో ఇలాంటి కొన్ని బుక్స్ ఉన్నాయి, అలాంటి లిటరేచర్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనకి ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వేంగి. చాళుక్యాస్లో మొత్తం మనకు 5 ఉంటారు. బాదామి చాళుక్యాసు, వాతాపి చాళుక్యాసు, వేములవాడ చాళుక్యాస్, ముదిగొండ చాళుక్యాస్. అయితే ఇక్కడ మనకి సిలబస్లో కేవలం వేంగి మాత్రమే అడిగారు. కృష్ణా గోదావరి మధ్య ప్రాంతాన్ని వేంగి ప్రాంతం అని అంటారు. సో ఆ వేంగి చాళుక్యులకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే ఆంధ్ర చోళులు. సో ఈ ఇద్దరికి సంబంధించి మీరు సొసైటీ, సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి, మత పరిస్థితులు ఎలా ఉండేవి, రిలీజియన్, హిందూయిజం ఉందా, వైష్ణవిజం ఉందా, బుద్ధిజం ఉందా, జైనిజం ఉందా, శైవిజం ఉందా, ఓకే, భాగవతిజం ఉందా, ఏ రకంగా ఉంది, ఒకవేళ శైవిజం ఉంటే ఎన్ని రకాల శైవిజంలు ఉండేది, అందులో మనకి రకరకాల శైవిజం ఉంటుంది, తర్వాత వీరశైవిజం అనేది ఉంటుంది తర్వాత రోజుల్లో. ఇలా ఒక మతానికి సంబంధించినటువంటి మత పరిస్థితులు చాలా ముఖ్యమైనవి. అలాగే తెలుగు భాష యొక్క అభివృద్ధి, తెలుగు లాంగ్వేజ్, ఓకే, అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఇలాగా టాపిక్లో మెన్షన్ చేసిన, సిలబస్లో మెన్షన్ చేసినటువంటి రూలింగ్స్ మాత్రమే చదవండి. తెలుగు బుక్లో లేదంటే ఏదైనా బుక్లో ఏపీ హిస్టరీ అంటే అడ్డమైన మొత్తం చరిత్ర అంతా పెట్టేస్తారు. మనకు అంత అవసరం లేదు. పనికిమాలని లేదా మనకు అవసరం లేని వాళ్ళని టచ్ చేయకండి. సిలబస్లో వాళ్ళు స్పెసిఫిక్గా ఏం అడుగుతున్నారో ఆ టాపిక్ మాత్రమే చదవండి. ఆ టాపిక్ల మీద మీరు గ్రిప్ తెచ్చుకోవడానికి వెళ్ళండి. 99.99% కేసెస్లో సిలబస్ దాటి బయటికి పోయే ఛాన్స్ ఉండదు. ఇంకా 1%, 0.1% నసీబ్, ఇంకా దాన్ని ఏం చేయలేం. బట్ సిలబస్ని మాత్రం స్ట్రిక్ట్గా మీరు కన్ఫైన్ అవ్వండి. ఓకే, ఈ టాపిక్స్ మాత్రమే మీరు చదవండి తప్ప వేరే టాపిక్ చదవద్దు. శాతవాహనాస్ చదువుతుంటే ఆ పర్టికులర్ కండిషన్స్, లిటరేచర్, ఇలా అవి మాత్రమే చదవండి. సెకండ్, మేజర్ అండ్ మైనర్ డైనస్టీస్. ఇంకా మీకు 11th century నుంచి 16th century వరకు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించినటువంటి కొన్ని వంశాల గురించి బేసిక్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు కూడా అక్కడ కూడా ఏమడుగుతున్నారు మనకి, సోషియో రిలీజియస్ కండిషన్స్, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు, అలాగే భాష, సాహిత్యము, శిల్పకళ,
అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లాంటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. 11th to 16th centuries దాంట్లో ఎవరెవరు వస్తారో మీరు ఒక్కసారి వాళ్ళ మీద స్ట్రెస్ చేయండి. ఆ టాపిక్స్ మాత్రమే తీసుకోండి, చిన్న చిన్న టాపిక్స్ మాత్రమే తీసుకోండి. అంటే చిన్న చిన్న ఇన్ ద సెన్స్ ఫోకస్ చేసిన ఏరియాస్ మాత్రమే తీసుకోండి. నెక్స్ట్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో యూరోపియన్స్ ఇండియాలోకి వాస్కో డిగామాతో ఎంటర్ అవుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ టైంలో మనకి అప్పటి కుతుబ్ షాహీస్ వాళ్ళకి స్లోగా బ్రిటిష్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఏపీలో అంటే ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు స్థాపించినటువంటి కొన్ని ప్రధాన వాణిజ్య కేంద్రాల మీద సమగ్ర సమాచారాన్ని సేకరించండి. సో ట్రేడ్ సెంటర్స్, ఆంధ్ర అండర్ ద కంపెనీ, 1857 తిరుగుబాటు, ఆంధ్రాలో దాని యొక్క ప్రభావం ఎలా ఉంది చూడండి, ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర. సో దాని మీద స్పెసిఫిక్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏ బుక్ దేన్ని కూడా మీకు మార్కెట్లో ఇంత హాలిస్టిక్గా ఉండదు. సింపుల్గా మీరు ఏ నోట్కి దానికి సెపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్. లాస్ట్ మూమెంట్లో మీకు రివిజన్ అనేది హెల్ప్ అవుతుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే జస్టిస్ పార్టీ రామస్వామి నాయకర్ కానీ పెరియార్ కానీ వాళ్ళ జస్టిస్ పార్టీ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ వీళ్ళు లేకుండా అసలు రాదు. రామస్వామి నాయకర్ అలాగే పెరియార్ రామస్వామి నాయకర్ కానివ్వండి లేదా నారాయణ స్వామి కానివ్వండి వాళ్ళు దీంట్లో వస్తారు. అలాగే గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూమెంట్ ఇన్ ఆంధ్ర 85 to 1947 పట్టాభి సీతారామయ్య గారి మీద ప్రశ్న అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రోల్ ఆఫ్ సోషలిస్ట్, కమ్యూనిస్ట్, యాంటీ జమీందారీ, కిసాన్ మూమెంట్స్ ఇది సెపరేట్ ఏరియా. సో ఇక్కడ సోషలిస్ట్ ఎలా ఉన్నారు, కమ్యూనిస్ట్ ఎలా ఉన్నారు, జాతీయోద్యమంలో వారి యొక్క పాత్ర ఏంటి, కమ్యూనిస్ట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కృష్ణా జిల్లా ప్రాంతంలో. సో దానికి సంబంధించినటువంటి అంశాలు అడుగుతారు. అలాగే కిసాన్ మూమెంట్స్. నెక్స్ట్, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పోయట్రీ, జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పోయిటరీకి సంబంధించి. రెవల్యూషనరీ లిటరేచర్, విప్లవ సాహిత్యం. అలాగే నాటక సంస్థలు, అంటే నాటక సంస్థలు అని అంటే వాళ్ళు ఇప్పుడు తిలక్ గారు మనకి గణేష్ ఫెస్టివల్స్ తీసుకొచ్చి జనాల్లో ఒక అవేకనింగ్ అనేది తీసుకొచ్చారు. సో మనకి తెలుగులో ఎప్పుడు కూడా ఒకటి సామెత ఉంటుంది, నిద్రపోయేక అనేది కళ, పడుకున్నవాడిని లేపేది కళ అనేసి. సో నాటక సంస్థలు, కళాకారులు వాళ్ళు ఎలాంటి పాత్ర పోషించారు. ఉమెన్ పార్టిసిపేషన్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్. ఆంధ్ర మూమెంట్లో మనకి ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుందంటే మెడ్రాస్ ప్రాంతంలో కలిసి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అది ఎలా ఏర్పడింది, శ్రీబాగ్ ఒప్పందం కానివ్వండి, మెడ్రాస్ నుంచి ఎలా వేరుపడింది, ఇలాంటి కొన్ని పరిస్థితుల మధ్యలో మనకి క్వశ్చన్స్ అడుగుతారు. రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభ, ప్రామినెంట్ లీడర్స్ ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు గారు ఉంటారు ఇక్కడ. అలాగే ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ 1953. అలాగే రోల్ ఆఫ్ ప్రెస్, న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా మనకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్, ఆ సమయంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఎడిటర్స్ ఒకటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. రోల్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ అండ్ ట్రైబల్ కల్చర్. సో ట్రైబల్ కల్చర్, రోల్ ఆఫ్ లైబ్రరీ, మనకి ఈ లైబ్రరీ మూమెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ పొటెన్షియల్గా అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా 5th వన్ కనుక చూసుకుంటే చివరిగా మనకి ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది. ఇక్కడ కనుక చూసుకుంటే 1953 నుంచి 1956 వరకు లాస్ట్ టాపిక్ అంటే 4th టాపిక్లో ఇక్కడ వరకు వచ్చినటువంటి సంఘటనలు కనుక చూసాం మనము. ఇప్పుడు ఈ గ్యాప్లో జరిగినటువంటి సంఘటనలు మనం తెలుసుకోవాలి. 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, 56లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? సో ఫార్మేషన్, ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. విశాలాంధ్ర. నెక్స్ట్ ఎస్ఆర్సీ మీద మనకి ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్. ఎస్ఆర్సీలో మనకి ఇది కనుక చూసినట్టయితే 1953లో ఫాజల్ అలీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పరిచారు. హెచ్ఎజే కుంజురు అలాగే మనకి ఫనిక్కర్ పేరుతోటి వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. ఓకే, మనకి 359 సెక్షన్ నుంచి మనకి దాదాపు 380 వరకు అవే ఉంటాయి, 369 నుంచి 380 వరకు అవే ఉంటాయి. ఆ సెక్షన్స్లో దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, దానికి సంబంధించినటువంటి కమిషన్స్, వాళ్ళు తెలంగాణకి మద్దతుగా ఇచ్చారు, విశాలాంధ్రకి మద్దతుగా ఇచ్చారు. సో వాళ్ళు విశాలాంధ్రకి ఏ రకంగా మద్దతుగా ఇచ్చారు అంటే వాళ్ళు కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్తో కలిపితే వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, అదే ఇక్కడ మనకు అడుగుతున్నారు. రికమెండేషన్స్ అంటే అవే, వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది ఏంటంటే ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతంతో కలుపుతున్నప్పుడు వాళ్ళు ఒక 6 సభ్యులు ఫిబ్రవరి 1956లో 14 పాయింట్లతోటి ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం పేరే జెంటిల్మెన్ అగ్రిమెంట్. సో
ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి 14 అంశాలను కూడా కొంచెం చక్కగా చూసుకోండి, దాని మీద మనకు ప్రశ్న అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 to 2014. ఇంకా మధ్యలో మనకు జరిగినటువంటి కొన్ని ఉద్యమాలు కానివ్వండి, కల్చరల్ ఈవెంట్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన తెలుగు జాతి కానివ్వండి, ఇలాంటివి కొన్ని అంశాలు వస్తాయి కదా, తెలుగు వారిని ఐక్యం చేసేటువంటి కొన్ని అంశాలు, ఆ అంశాలను ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఇక్కడ హిస్టరీలో 75లో మనకి దాదాపు ఇక్కడే మనకి 80 to 90% ఆఫ్ ద మార్క్స్ మనము తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిలబస్ చాలా ఫిక్స్డ్ సిలబస్, 100% మనకి సిలబస్ అంతా కూడా స్టాటిక్ సిలబస్గానే ఉంది. 99% సిలబస్ స్టాటిక్ సిలబస్. సో మన టార్గెట్ అచీవ్ అవ్వడానికి దీంట్లో మీరు అట్లీస్ట్ 60 to 65 మార్క్స్ కనుక తెచ్చుకుంటే మనం వేరే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడైనా తగ్గినా కూడా మనకి దీంట్లో ఇది మనల్ని కాపాడుతుంది. సో హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, టైం ప్రియారిటీ కూడా దానికి కొంచెం ఎక్కువగా ఇస్తే మనకి మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీ తర్వాత సెకండ్ పేపర్ 1లోనే సెకండ్ సెక్షన్ మనకి ఏమి ఇచ్చారు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఇవ్వడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి 75 మార్కుల పేపర్, ఇది కూడా ఇందాక మనం బిగినింగ్లో డిస్కస్ చేసినట్టు. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు కాబట్టి దీని చుట్టే తిరుగుతారు. మనకి ఎక్కడా కూడా సిలబస్లో గవర్నెన్స్ అనేటువంటి అంశాన్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో కాబట్టి ఎక్కువగా కాన్స్టిట్యూషన్ చుట్టే తిరుగుతుంది, పాలిటీ మాత్రమే తిరుగుతుంది, కానీ గవర్నెన్స్ మీద ఎక్కడ ఫోకస్ లేదు. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అని అడిగారు. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి 1948 ఇండిపెండెన్స్ చట్టం వరకు మనకి ఆ మధ్యలో వచ్చిన చట్టాలన్నీ చదవాలి. చార్టర్ చట్టాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. సో ఫస్ట్ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. సెకండ్ భారతదేశ రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు, సేలియన్ ఫీచర్స్. నెక్స్ట్ ప్రియాంబుల్, ప్రవేశిక, పీఠిక. ఓకే, సో ప్రియాంబుల్. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. దీంట్లో మనకి స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఫండమెంటల్ రైట్స్ టాపిక్ చదువుతున్నప్పుడు ఈ స్కోప్ని ఎక్స్పాన్షన్ చేసుకోండి. ఆర్టికల్ 21కి సంబంధించి కానీ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి రీసెంట్ జడ్జిమెంట్స్ ఒకసారి చూసుకోండి. సో మనకి రీసెంట్గా పుత్తుస్వామి గారు చనిపోయారు. రైట్ టు ప్రైవసీ యాక్ట్ కింద ఆయన చాలా కీ రోల్ ప్లే చేశారు, ఆయన చనిపోవడం జరిగింది. మేబీ దాని మీద క్వశ్చన్ అడిగేట అవకాశం ఎక్కువగా ఉంది, అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ అలాగే ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, విచ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. ఈ మూడు కంపల్సరీ మనకి ఎగ్జామ్స్లో, ఆ మూడింటిని ఒకసారి ఫోకస్ చేయండి. డిపిఎస్పి చదువుతున్నప్పుడు సోషలిస్ట్, గాంధీయన్, అలాగే మనకి ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అలా కేటగరైజ్ చేసి చదువుకోండి. నెక్స్ట్ అలాగే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అమెండ్మెంట్ 368, ఆర్టికల్ 368లో మనకి అమెండ్మెంట్ అనేది మెన్షన్ చేశారు, మనకి రాజ్యాంగ సవరణ. సో దాని మీద కూడా ఒకసారి ఫోకస్ చేయండి. అది ఎలా చేస్తారు, ప్రొసీజర్ ఏంటి, ఏ పార్ట్లో మెన్షన్ చేశారు, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటూనే 106th అమెండ్మెంట్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేయండి. 106th అమెండ్మెంట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ మీద రీసెంట్గా చేసినటువంటి లాస్ట్ అమెండ్మెంట్ అది. సో ఒక్కసారి ఈ అమెండ్మెంట్ మీద కూడా ఫోకస్ చేసుకోండి. ఇంకా టైం ఉంటే కనుక 101 నుంచి 106 వరకు జరిగినటువంటి అమెండ్మెంట్స్ ఒకసారి చూసుకోండి. సో మనకి 103 మనకి ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, తర్వాత బీసీ కమిషన్ కానివ్వండి, ఇలాంటి కొన్ని రీసెంట్ అమెండ్మెంట్స్ ఉన్నాయి, జిఎస్టీ కౌన్సిల్ కానివ్వండి. ఒక్కసారి అది 101 to 106 ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్. కేశవానంద భారతి కేసులో మనకి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రావడం జరిగింది బేసిక్ స్ట్రక్చర్ గురించి. సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దాని అమెండ్మెంట్ ప్రొసీజర్ ఏంటి, అసలు చేయొచ్చా చేయకూడదు. సో అలాంటి అంశాల మీద మనకి ఈ టాపిక్ ఒకసారి చూడండి. నెక్స్ట్ 7th చాప్టర్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. సో మనకి ఇండియన్ గవర్నమెంట్లో మనము ఫెడరల్ గవర్నమెంట్ తీసుకున్నాం. సెంట్రల్లో పార్లమెంట్, స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి గ్రాస్ రూట్ డెమోక్రసీ. సో ఇక్కడ మనకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అంటే ఇక్కడ చూడండి, లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్, స్టేట్ అసెంబ్లీ. ఎగ్జిక్యూటివ్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ వస్తారు. సో ఇక్కడ ప్రెసిడెంట్ అనేది ఎక్కడ లేదు కదా సార్, ప్రెసిడెంట్ టాపిక్ స్కిప్ అయిపోవచ్చు అని అడగచ్చు మీరు. చూడండి సిలబస్లో ఎక్కడ కూడా మనకి ప్రెసిడెంట్ అనే వర్డ్ లేదు, బట్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఇస్ నథింగ్ బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు వస్తారు. నెక్స్ట్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ, సుప్రీం కోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్. టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్, యూనికామరల్, ఒకటే హౌస్ ఉన్నది తమిళనాడు లాగా. బైకామరల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 houses. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, జ్యుడిషియరీ, అలాగే జ్యుడిషియల్ రివ్యూ. 100% జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం మీద 2 to 3 questions వచ్చే ఛాన్స్ ఉంది.
జ్యుడిషియల్ రివ్యూ ఈ మధ్య బాగా న్యూస్లో ఉంది. అలాగే జ్యుడిషియల్ యాక్టివిజం ఎక్కువగా ఉంది. కేసు లేకపోయినా కూడా కోర్టు కూడా తనంతట తానుగా ఇన్వాల్వ్ అయ్యేది. యాక్టివ్ రోల్ ప్లేడ్ బై ద జ్యుడిషియరీ. ఓకే, న్యాయ వ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే లెజిస్లేటివ్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ తన విధులు సరిగ్గా నిర్వర్తించకపోయినా, ఏవైనా చట్టాలు చేసినా అది ప్రజలకి పనికొచ్చేవి కాదు, దుర్మార్గమైనటువంటి చట్టాలు అనిపించినప్పుడు ఖచ్చితంగా మనకి న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది, క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సో జ్యుడిషియల్ యాక్టివిజం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సో మనకి యూనియన్ అండ్ స్టేట్స్కి మధ్యలో 7th షెడ్యూల్ అనేది ఒకటి ఉంది. 7th షెడ్యూల్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, రెసిడ్యూరీ పవర్స్ అని కొన్ని ఉంటాయి. ఆ లిస్ట్ల మీద మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకి ఈ లిస్ట్లో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ మీద క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందులో లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్. సో పరిపాలన పరంగా దీంట్లో ఫినాన్షియల్ దాంట్లో మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం ఒకసారి చూసుకోండి. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎలక్షన్ కమిషన్, రాజ్యాంగబద్ధ సంస్థలు, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, అలాగే మనకి యూపీఎస్సీ కానివ్వండి, ఫినాన్స్ కమిషన్ కానివ్వండి. ముఖ్యంగా ఇక్కడ 15th ఫినాన్స్ కమిషన్ చాలా ఎక్కువగా ఫోకస్ చేయండి. 15th కంటే 16th ఇంకా ఏర్పడలేదు. 16th ఫినాన్స్ కమిషన్ సభ్యులను ఒకసారి చూసుకోండి. 15th కమిషన్ తాలూకు రికమెండేషన్స్ అవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ట్రై టు రిమెంబర్ దట్, అవి చాలా ఇంపార్టెంట్. సో 15th, 16th ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, సమాచార హక్కు చట్టం 2005, లోక్పాల్, లోకాయుక్త, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లాగా, ఇండిపెండెంట్ ఏజెన్సీస్ లాగా, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, మనకి రిఫార్మ్స్ ఏమైనా కావాలా, ఇక్కడ మనకి కుదిరితే సమ్మరీ చూడండి. ఏఆర్సి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఒకసారి చూడండి టైం ఉంటే. నెక్స్ట్ రాజమన్నర్, తమిళనాడు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీ. నెక్స్ట్ సర్కారియా కమిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంఎం పూంచి కమిషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఇది కూడా మనకి. యూనిటరీ ఫెడరల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. యూనిటరీ అంటే భారత రాజ్యాంగంలో మనకి యూనిటరీ ఫీచర్స్ ఏంటి, ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయగానే యూనిటరీ అయిపోతాం, ఫెడరల్ ఏమున్నాయి అది. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్, సింబల్స్, అది గుర్తుపెట్టుకోండి. కుదిరితే ఇక్కడ రీసెంట్ లోక్సభ ఎలక్షన్ తాలూకు ఉమెన్ పార్టిసిపేషన్ ఎంత, ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అన్న అంశాలను ఒకసారి చూసుకోండి. పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, జాతీయ పార్టీలు ఏమున్నాయి, జాతీయ పార్టీగా గుర్తించాలంటే మరి ఎలాంటివి చేయాలి అన్న అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్స్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్లో ఉంది కదా అది. నెక్స్ట్ సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, కేంద్రీకృతం అలాగే వికేంద్రీకరణ, వికేంద్రీకరణ, సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్. ఇక్కడ స్థానిక సంస్థలు 73, 74, అందులో ముఖ్యంగా ఇక్కడ మనకి బలవంత్ రాయ్, అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్స్ స్పెసిఫిక్గా అడుగుతున్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952లో మొదలుపెట్టారు. దీని పనితీరుని పరిశీలించమని చెప్పేసి బలవంత్ రాయ్ కమిటీని ఏర్పాటు చేశారు. వారి సిఫార్సుల మేరకే మనకి లోకల్ బాడీస్ అనేది ఫస్ట్ టైం వారు సూచించారు. వారు సూచించిన తర్వాత రాజస్థాన్ మొట్టమొదటిసారిగా మనకి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డ్ సృష్టించింది. కాబట్టి మనకి ఇవి కూడా ఒకసారి చూసుకోండి. 73, 74 రాజ్యాంగ దాంట్లో ఆర్టికల్స్ 243 నుంచి మీకు 243A నుంచి స్టార్ట్ అయ్యి మీకు 243Z వరకు ఉంటాయి, ZG వరకు ఉంటాయి. సో అర్బన్ లోకల్ బాడీస్, లోకల్ గవర్నమెంట్స్, పంచాయతీ వ్యవస్థ, ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, 11th షెడ్యూల్, 12th షెడ్యూల్, అవి కూడా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇది 150 మార్క్స్కి మనకి ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కనుక చూసినట్టయితే పేపర్ 2లో మనకి ఏపీ ఎకానమీ, చాలా మందికి మార్కులు పోయేటువంటి పేపర్. ఇక్కడ ఫస్ట్ పేపర్ 2 సెక్షన్స్లో ఒక యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా మాక్సిమం మార్క్స్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎగిరిపోయేటువంటి పేపర్ ఏదైనా ఉందా అంటే ఈ పేపర్ దగ్గర ఎగిరిపోతారు. ఎందుకు ఎగిరిపోతారు అని అంటే ఇది డిసిషన్ మేకర్. ఈ ఎగ్జామ్ ఎగిరిపోవడానికి కారణం ఏంటంటే ఈ పేపర్ ఎగరడానికి ఇక్కడ డైనమిక్ ఇన్ నేచర్, ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ అవ్వాలి. సో ఈ పేపర్లో మనకి మాక్సిమం మార్క్స్ ఎలా రావాలి? ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్, పాలసీ, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, ఇది అడుగుతున్నారు. ఈ ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా మనకి స్టాటిక్ చాప్టరే. దీంట్లో మీరు ఎక్కడ కరెంట్ అఫైర్స్ యూజ్ చేయక్కర్లేదు. చూడండి, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఫస్ట్ అడిగేశారు ఇక్కడే.
కాన్సెప్ట్ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, అలాగే నేషనల్ ఇన్కమ్ మెజర్మెంట్లో ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఇలా మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా, 3 మెథడ్స్ ఉంటాయి మనకి. సో వాటి మీద స్టాటిక్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇన్కమ్ మెథడ్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటి, ఓకే, సో ఇలాగ మీకు ప్రొడక్షన్ మెథడ్ అంటే ఏంటి, లాంటి మెథడ్స్ మీద ఒక స్టాటిక్ నోట్స్ ప్రిపేర్ చేయండి. అలాగే నేషనల్ ఇన్కమ్ కూడా జీడిపి, జిఎన్పి మీద క్లియర్ కట్గా మీరు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా. ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అంటే ఏముంటుంది ఇక్కడ మనకి, ప్రైమరీ, సెకండరీ, సర్వీస్ సెక్టర్. దీంట్లో ఎంతమంది, ఉదాహరణకి ప్రైమరీ సెక్టర్లో ఎంతమంది ఉపాధికి వెళ్తున్నారు, వీళ్ళ ద్వారా జీడిపికి వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఇదే ఆక్యుపేషనల్ ప్యాటర్న్. 50 తర్వాత నుంచి ఎలా మారుతూ వచ్చింది. ముందుగా మనం వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడ్డాం, తర్వాత సర్వీస్ సెక్టర్ రావడంతో జీడిపిలో సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. సో అలాగా, రైట్. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో గ్రోత్కి డెవలప్మెంట్కి డిఫరెన్స్ ఏంటి, ఇది ఇక్కడ చూసుకోండి. గ్రోత్ అనేది క్వాలిటీ, గ్రోత్ అనేది క్వాంటిటీ, డెవలప్మెంట్ అనేది క్వాలిటీ. సో గ్రోత్ అనేది పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది, బట్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనల్ని మనం అద్దం ముందు నుంచి చూసుకుంటే కనుక ఇది గ్రోత్, ఇది డెవలప్మెంట్. అది చాలా ఇంపార్టెంట్. సో డబ్బు ఒకటి పెరగగానే సరిపోదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇక్కడ ఖచ్చితంగా మనకి పడేటువంటి క్వశ్చన్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద క్వశ్చన్ పడుతుంది, షార్ట్ క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ 5-year ప్లాన్స్. 5-year ప్లాన్స్ సంబంధించి టార్గెట్స్, థీమ్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి. 12 5-year ప్లాన్స్. ఫస్ట్ ప్లాన్ అగ్రికల్చర్ ప్రియారిటీ, సెకండ్ ప్లాన్ వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్ ప్రియారిటీ, థర్డ్ ప్లాన్ వచ్చేసరికి మనకి ఇండస్ట్రీ ప్లస్ అగ్రికల్చర్ ప్రియారిటీ, అలాగే మనకి ఇలా ఇంక్లూజివ్ గ్రోత్ కాన్సెప్ట్, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. 1991 ఎల్పిజి అంటే ఏంటి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దానికి సంబంధించినటువంటి అంశాల మీద బాగా ఫోకస్ చేయండి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, నీతి ఆయోగ్ మీద ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ పడతాయి. సో అది ఎలా వచ్చింది, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రో పీపుల్, ప్రో యాక్టివ్, ట్రాన్స్పరెన్సీ, దానికి అలా ఒక 7 పిల్లర్స్ ఉంటాయి, 7 పిల్లర్స్ ఆఫ్ నీతి ఆయోగ్. ఒక్కసారి అది చూసుకోండి, అది చూసుకుని దాని తగ్గట్టుగా నోట్స్ ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ మనీ అండ్ బ్యాంకింగ్. ఈ మనీ అండ్ బ్యాంకింగ్ టాపిక్ కూడా ఈజీ టాపికే, ఎక్కడ మనం దీనికి ఎక్కువగా మనం కంగారు పడక్కర్లేదు. చూడండి, మనీ సప్లై అంటే M0, M1, M2, M3 బ్రాడ్ మనీ, నారో మనీ కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్స్ బాగా చూసుకోండి. అలాగే మనకి ఆర్బీఐకి సంబంధించినటువంటి దాంట్లో మానిటరీ పాలసీ చాలా ఇంపార్టెంట్. మానిటరీ పాలసీలో ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ మీద ఏర్పడేటువంటి మానిటరీ పాలసీ, దాంట్లో మనకి క్వాలిటీ, రెపో, రివర్స్ రెపో, క్వాలిటీ, క్వాంటిటీ 2 మెజర్స్ ఉంటాయి. క్వాంటిటీలో మనకి రెపో, రివర్స్ రెపో ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ లాంటివి చూసుకోండి. కంట్రోల్ ఆఫ్ క్రెడిట్, ఆర్బీఐ తాలూకు మెయిన్ ఫంక్షన్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్, ఇండియన్ బ్యాంకింగ్లో మనకి ఇక్కడ చూడండి ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఎలా డెవలప్ అయింది. స్ట్రక్చర్ అంటే ఇక్కడ మనకి షెడ్యూల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, నాబార్డ్, అలాగే రిఫార్మ్స్. బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్లో మీరు బాగా ఫోకస్ చేయాల్సింది నరసింహం కమిటీ రికమెండేషన్స్ కానివ్వండి, 2 రికమెండేషన్స్ ఉంటాయి, 1 and 2. బాసెల్ రిఫార్మ్స్, అలాగే మనకి తారాపూర్ కమిటీ, ఓకే, నాచికేత్ మోర్ కమిటీ లాంటి కమిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ కమిటీస్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ షార్ట్గా అడుగుతారు. వైవి రెడ్డి మానిటరీ పాలసీ కమిటీ, అలాగే మనకి నాచికేత్ మోర్ కమిటీ, ఓకే. సో నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాసెల్ రిఫార్మ్స్, బాసెల్ నార్మ్స్, ఓకే, బ్యాంకింగ్ సంబంధించి దాని మీద ఫోకస్ చేయండి. ఇన్ఫ్లేషన్ కాజెస్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్, డిమాండ్, అలాంటివి, ఓకే. ఇన్ఫ్లేషన్ కాజెస్, రెమెడీస్. ఫిజికల్ పాలసీ అంటే ఏంటంటే మనకి ఫిజికల్ పాలసీలో మన ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ఇలాంటి అంశాలు మనకు తెలుస్తాయి. ఎక్కువగా ఈ టాపిక్కి మీరు బడ్జెట్ 2024 is a good document for this. యూనియన్ బడ్జెట్ 2024 is a wonderful document. దాంట్లో మీకు ఫిజికల్ డెఫిసిట్ అన్ని దాంట్లో ఉంటాయి, అలాగే ఫిజికల్ ఇంబ్యాలెన్స్ అన్ని దాంట్లో వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనకి ఏదో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎఫ్ఆర్బిఎంఏ యాక్ట్. మనకి దీని ఫీచర్స్ ఒకసారి చూసుకోండి. ఎఫ్ఆర్బిఎంఏ యాక్ట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, ఓకే, దానికి సంబంధించినటువంటి యాక్ట్ అది. నెక్స్ట్ ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ అంటే మనకి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో రీసెంట్గా 2024 బడ్జెట్లో ఏ ట్యాక్స్కి ఎంత % కేటాయించారు,
ఓకే, కార్పొరేట్ ట్యాక్స్ ఎంత ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంది, ఇలాంటివి ఇక్కడ ఫోకస్ చేయండి. నెక్స్ట్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఖచ్చితంగా జిఎస్టీ ఎగ్జామ్కి ముందు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగితే ఆ కమిటీ ఆ కౌన్సిల్ తాలూకు మీటింగ్ తాలూకు రికమెండేషన్స్ అంటారు కదా, దాన్ని ఒకసారి ఫోకస్ చేయండి. ఆల్రెడీ సిలబస్లో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు రీసెంట్ ఇండియన్ బడ్జెట్. సో మనకి రీసెంట్ బడ్జెట్ ఏంట్రా అంటే 2024 బడ్జెట్. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకి క్యాపిటల్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, కరెంట్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించిన దాంట్లో ఏమేమి వస్తాయి, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్, ఒకసారి అది చూసుకోండి. అలాగే ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఇండియా క్యాపిటల్ డెఫిసిట్ ఎంత ఉంది, ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి, జస్ట్ ఫ్యాక్చువల్ మెయింటైన్ చేయండి సరిపోతుంది. దీనికి సోర్స్ మీరు పిఐబి నుంచి తీసుకోండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అక్కడి నుంచి రిఫర్ చేయండి. అక్యురేట్ డేటా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి పిక్ చేస్తారు. ఏ మ్యాగజైన్స్ చదవాలి, డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇక్కడ నుంచే పిక్ చేస్తారు. నెక్స్ట్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎల్పిజి తర్వాత అవుట్కమ్లో మనకి ఎఫ్డిఐ వచ్చింది. ఎఫ్డిఐ గురించి చదువుతున్నప్పుడు చాలా మంది ఫుల్ ఫామ్ చదవగానే అయిపోయింది అనుకుంటారు, కానీ అలా ఉండదు. ఎఫ్డిఐలో మనకి కొన్ని సెక్టర్స్లో మనం 49% అలౌ చేస్తే, కొన్ని సెక్టర్స్లో మనం 74% అలౌ చేస్తున్నాం, కొన్ని సెక్టర్స్లో మనం 100% అలౌ చేస్తున్నాం. సో ఈ విధంగా మనకి ఏ సెక్టర్లో ఎంత పర్సెంట్ ఎఫ్డిఐ అలౌ చేస్తున్నాము, ఎఫ్డిఐకి సంబంధించినటువంటి రీసెంట్ ఎఫ్డిఐస్ దేంట్లో అలౌ చేస్తున్నాము, అలా దాని మీద కూడా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, విచ్ విల్ బి మచ్ బెటర్ ఫర్ యూ. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసరికి బ్యాంకింగ్ ఎకానమీలోనే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. అంటే ఇక్కడ కనుక మీరు గమనించినట్టయితే ఫస్ట్ 3 సెక్టర్స్ ఎకానమీ పేపర్లో ఫస్ట్ 3 సెక్షన్స్ ఇండియన్ ఎకానమీకి ఇచ్చారు, లాస్ట్ 2 సెక్షన్స్ మనకి ఏపీ ఎకానమీకి ఇచ్చారు. సో ఇంకా మనకి ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ ఎలా ఉంది, క్రాపింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, దీనికి ఇండియన్ బడ్జెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ బడ్జెట్లో మనకి ఫోకస్ ఈసారి అగ్రికల్చర్ మీద కూడా చేశారు, దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ చూడండి. అలాగే ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర, దాని ప్రొసీజర్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా తీసుకొచ్చారు, ఎంఎస్పిని ఎవరు డిసైడ్ చేస్తారు, ఎంఎస్పి ఎన్ని క్రాప్స్కి ఇస్తారు, ఇలాంటి అంశాలను కూడా అక్కడ అడుగుతారు. నెక్స్ట్ అలాగే ఇందులో మనకి ఏమైనా మిస్ అయ్యామా, ఇక్కడ చూడండి అగ్రికల్చర్ ఫినాన్స్ అని అడిగారు. అగ్రికల్చర్ ఫినాన్స్లో మనకి నాబార్డు, ఆర్ఆర్బీస్ చాలా ఇంపార్టెంట్. దీని మీద శివరామకృష్ణన్ కమిటీది కానివ్వండి లేదా ఆర్ఆర్బీ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ ఇన్ ఇండియాలో షార్ట్గా మనకి ఈనా మీద క్వశ్చన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇష్యూస్ అండ్ ఇనిషియేటివ్స్, అగ్రికల్చర్ ప్రైజింగ్ అండ్ పాలసీ ఇన్ ఇండియా. సో అగ్రికల్చర్ ప్రైజింగ్ ఎలా చేస్తాము, పాలసీ ఏంటి మనకు. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే వీటిల్లో పాలసీలో మనకి ఫసల్ బీమా యోజన, అలాగే మనకి ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన, ఇరిగేషన్, ఇన్సూరెన్స్ ఇక్కడే వస్తాయి. ఎంఎస్పి, ప్రొక్యూర్మెంట్, అలాగే ఇక్కడ దీంతో అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఇండస్ట్రీస్లో కనుక చూసుకుంటే ఇండియాలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడు చేశారు, 1948 ఐ థింక్ ఇండిపెండెన్స్ రాగానే. తర్వాత మళ్ళీ 1950s చేశారు, 1991లో ఉన్నాయి మనకి. చాలా ఇంపార్టెంట్ పాలసీ అది. ఓకే, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడైతే అమ్మేసి ప్రైవేట్ పరం చేస్తారో దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. ఉదాహరణకి రీసెంట్గా ఎయిర్ ఇండియా టాటాకి అమ్మేశారు, టాటా గ్రూప్కి అమ్మేశారు, రైట్, దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనకి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. 2024 రిపోర్ట్ని ఒక్కసారి చూసుకోండి. ఓకే, ఇండస్ట్రియల్ సిక్నెస్, లాస్ మేకింగ్ ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి, వాటి కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి. మనకి ఇక్కడ ఎంఎస్ఎంఈస్ మీద ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ సిలబస్లో ఎంఎస్ఎంఈ ఇవ్వలేదు కానీ దీని ఎంఎస్ఎంఈస్కి సంబంధించిందే. మనకి ఉదయం పోర్టల్ ఒకటి ఉంది, ఉదయం పోర్టల్, అది చాలా చాలా ఇంపార్టెంట్, దానికి సంబంధించిందే. సో మీరు అడిషనల్గా ఎకనామిక్ సర్వే కూడా ఒకసారి చూసుకోండి, బెనిఫిషియల్గా ఉంటుంది దానికి. ఓకే, సర్వీస్ సెక్టర్, రోల్ ఆఫ్ ఐటీఎస్. రీసెంట్గా మనకి ఐటీ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది, కొన్ని పాలసీస్ వచ్చాయి, వాటిని ఒకసారి రిఫర్ చేయండి. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫినాన్స్. ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి మీరు సిలబస్ మొత్తం కూడా 2 గుర్తుపెట్టుకోండి. 4th and 5th టాపిక్కి 2 ఫోకస్ చేయండి. ఒకటి వచ్చేసరికి ఏపీ బడ్జెట్, సెకండ్ వచ్చేసరికి ఏపీ ఎకనామిక్ సర్వే. ఈ 2 చాలు, మీరు ఇంక ఏది చదవక్కర్లేదు. ప్లస్ దీంతో పాటుగా అడిషనల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా కొన్ని పాలసీస్ లాంచ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానీ ఓకే కొన్ని పాలసీస్ లాంచ్ చేసింది. ఈ 3 నుంచే క్వశ్చన్స్ పడతాయి తప్ప మీకు ఇది దాటిపోదు. అడిషనల్గా యూనియన్ బడ్జెట్లో
మనకి ఏపీ గురించి ఏమైనా మెన్షన్ చేశారా ఒకసారి చూసుకోండి. ఏపీ స్పెసిఫిక్ ఏమైనా మెన్షన్ చేస్తే ఆ టాపిక్స్ 15,000 crores మనకి ఇచ్చారు కదా ఏపీకి, దానికి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇవి తప్ప మీరు ఏవి చదవక్కర్లేదు. ఓకే, బ్యాకప్కి బేసిక్స్ తెలుగు అకాడమీ కానీ లేదా మీ దగ్గర ఉన్న బుక్ ఏదైనా ఒకటి మెయింటైన్ చేయండి స్టాటిక్స్కి, కాన్సెప్ట్స్కి. బట్ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ ఏరియా ఇదంతా కూడా. ఓకే, సెంట్రల్ అసిస్టెన్స్ రీసెంట్గా ఇచ్చారు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దానికి సంబంధించినటువంటి అంశాలు, రీసెంట్ ఏపీ బడ్జెట్ సిలబస్లోనే ఉంది, ఇక్కడ నేను రాయక్కర్లేదు, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. సో వీటి చుట్టూగానే మనకి తిరుగుతుంది తప్ప బియాండ్ వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. అలాగే సేమ్ ఇక్కడ కూడా చూడండి, అగ్రికల్చర్, క్రాపింగ్ ప్యాటర్న్స్, అగ్రికల్చర్ సెక్టర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ. ఉదాహరణకి ష్రింప్, రొయ్యలలో నెల్లూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది, 60% ఇండియాలో ప్రొడక్షన్ అక్కడి నుంచే అవుతుంది. యానిమల్ హస్బెండరీ, అలాగే యానిమల్ హస్బెండరీ కోసం వాళ్ళు ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చిందా గవర్నమెంట్ లాంటివి ఇక్కడ చూసుకోండి. సింగిల్ విండో సిస్టమ్, ఎంఎస్ఎంఈస్ ఇక్కడ ఇచ్చారు కదా సిలబస్లో, ఎంఎస్ఎంఈస్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎంఎస్ఎంఈ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షార్ట్గా అడుగుతారు క్వశ్చన్. ఇండస్ట్రియల్ కారిడార్స్, విశాఖపట్నం, చెన్నై. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్, ఇవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ ఇది చూడండి, ఇవి స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకవేళ మనకి ఎకనామిక్స్లో ఎవరికైనా మార్కులు కనుక తగ్గుతాయి అనిపిస్తే వెంటనే మనకి ఈ పేపర్లో మార్కులు పెంచుకోవడంలో ఎస్ఎన్టీ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎస్ఎన్టీ 75-25 రేషియో అనుకోవచ్చు. 75% డైనమిక్ అంటే కరెంట్ అఫైర్స్, 25% మనకి స్టాటిక్ ఏరియా. 25% స్టాటిక్ ఏరియా. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ పడే అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతున్న వాళ్ళు కానీ, లేదంటే కరెంట్ అఫైర్స్ బాగా అప్డేట్ అవుతున్న వాళ్ళు, నోట్స్ ఉన్న వాళ్ళు చాలా ఎడ్జ్ ఉంటుంది. సో పేపర్ 2లో ఎకనామిక్స్లో చాలా మందికి మార్క్స్ తగ్గుతాయి. అది చాలా క్లియర్గా ఉంది, వాళ్ళు ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా తెలుసు. సార్ అన్నింటిలో మేము ఓకే కానీ ఎకనామిక్సే భయం వేస్తుందని అంటున్నారు. సో ఎకనామిక్స్లో తగ్గుతాయి. ఎకనామిక్స్లో మీకు ఎడ్జ్ వచ్చింది అంటే యు ఆర్ ఇన్ ద లిస్ట్. హౌ ఎవర్ తగ్గితే పరిస్థితి ఏంటి? దెన్ యువర్ ఆప్షన్ ఈస్ ఎస్ఎన్టీ. సో హౌ టు అప్రోచ్ ఎస్ఎన్టీ ఫర్ గ్రూప్ 2. నౌ సిలబస్ ఏంటి? సిలబస్లో మనకి ఏమడుగుతున్నారు? ఫస్ట్ వన్ టెక్నాలజీ మిషన్స్ అని అడుగుతున్నారు. టెక్నాలజీ మిషన్స్ అంటే ఏంటంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హ్యూమన్ వెల్ఫేర్ కోసం ఒక మిషన్ని వాడారు. ఆ మిషన్ పేరే గ్రీన్ రెవల్యూషన్. తర్వాత ఎల్లో సీడ్ రెవల్యూషన్, ఆయిల్ సీడ్స్కి సంబంధించింది, ఆయిల్ సీడ్స్కి. సో అలా టెక్నాలజీ మిషన్స్ అనేది ఏంటంటే హ్యూమన్ వెల్ఫేర్ కోసం మన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మిషన్స్. దీంట్లో ఇప్పుడు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్, ఓకే, ఇవన్నీ కూడా ఈ మిషన్లో భాగంగానే ఉంటాయి. సో ఇవే టెక్నాలజీ మిషన్స్ అంటే. ఇండైరెక్ట్గా స్కీమ్స్ని రిఫర్ చేయమని అడుగుతున్నాడు వాడు, అంతే. ఓకే, నెక్స్ట్ పాలసీస్. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950sలో ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఫ్రేమ్ చేశారు. 58లో ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 83లో ఫ్రేమ్ చేశారు. సో 2020లో మనకి రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2020 మనకి బాగా న్యూస్లో ఉంది. వాటికి సంబంధించి ఫోకస్ చేయండి. చూడండి ఇక్కడ నేషనల్ ఎస్ఎన్టీ పాలసీ, రీసెంట్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ, స్ట్రాటజీస్ అండ్ మిషన్స్, స్వచ్ఛ భారత్ మిషన్, టెక్నాలజీ మిషన్. అంటే హ్యూమన్ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో టెక్నాలజీ ఎక్కడెక్కడ వాడుతుంది. ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటీర్స్. ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏఐ కానివ్వండి, బిగ్ డేటా కానివ్వండి, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ, బ్లాక్ చైన్ కానీ, ఆల్ దీస్ కమ్స్ అండర్ దిస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఉద్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం. ఓకే, ఎమర్జింగ్ అంటే ఉద్భవిస్తున్న, అప్కమింగ్. మనకి టెక్నాలజీస్లో క్లాసికల్, ఎమర్జింగ్ అని ఉంటాయి. క్లాసికల్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి క్లాసికల్ దాంట్లోకి వస్తాయి. ఎమర్జింగ్ అంటే ఏఐ, బిగ్ డేటా. ఓకే, ఆల్ దీస్ కమ్స్ అండర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. దెన్ వీ హ్యావ్ ఆ స్పేస్ టెక్నాలజీ. చూడండి ఇక్కడ సిలబస్లో మీకు లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా ఇచ్చాడు. పిఎస్ఎల్వి, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఎస్ఎల్వి న్యూస్లో ఉంది, జిఎస్ఎల్వి న్యూస్లో ఉంది. వాటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. పిఎస్ఎల్వి అంటే ఏంటి, జిఎస్ఎల్వి అంటే ఏంటి, ఎస్ఎస్ఎల్వి అంటే ఏంటి అనేసి అని. రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్. రీసెంట్ ఇండియన్ శాటిలైట్ అంటే మనకి ఇన్సాట్ ఒకటి లాంచ్ చేశారు. ఓకేనా, ఇన్సాట్ అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వాటి అప్లికేషన్స్ ఏంటి, ఇన్సాట్ యొక్క పర్పస్ ఏంటి, ఒక శాటిలైట్ చదువుతున్నప్పుడు దాని బెనిఫిట్స్ ఏంటి,
నెక్స్ట్ స్పేస్ సైన్స్ మిషన్స్, డిఫెన్స్ టెక్నాలజీ, డిఆర్డిఓకి సంబంధించినటువంటి డ్రోన్స్ కానీ, అన్మాన్డ్ మిషన్స్ కానీ, ఏరియల్ సర్వీస్ కానీ, అవి టెక్నాలజీ డెవలప్మెంట్ డిఆర్డిఓ, ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ఈ ఐఎంజిపిడి. ఇక్కడ మనకి పాట్నా అనేటువంటి ఒక కోడ్ ఉంది. పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్, అగ్ని, ఆ మిసైల్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఇది అదే అబ్దుల్ కలాం గారి సూపర్విజన్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్, అగ్ని. అగ్ని 6 ఇప్పుడు ట్రెండింగ్ మనకి. సో వాటి మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. నెక్స్ట్ ఐసిటి, నేషనల్ పాలసీ, డిజిటల్ ఇండియా మిషన్. 9 పిల్లర్స్ ఉన్నాయి మనకి డిజిటల్ ఇండియా మిషన్కి. దానికి సంబంధించినటువంటి పిల్లర్స్ మీద ఫోకస్ చేయండి. అలాగే మనకి గవర్నెన్స్ ప్రోగ్రామ్, సైబర్ సెక్యూరిటీ 2013 పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీ, సర్టిన్ సైబర్ సెక్యూరిటీలో మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఉంది. సర్టిన్, ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి, మాల్వేర్ అంటే ఏంటి, ఓకే. అలాగే మనకి I4C ఒకటి ఉంది మనకి. సో I4C అంటే ఏమొస్తుందంటే మనకి సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఒకటి వస్తుంది. ఫుల్ ఫామ్ గుర్తు రావట్లేదు. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనుకుంటుంది, అది ఓకే. నెక్స్ట్ మనకి ఇందులో సైబర్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ పాలసీ, న్యూక్లియర్ టెక్నాలజీ. ఇండియాలో మనకి న్యూక్లియర్ టెక్నాలజీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. రీసెంట్గా మనకి కుండంకులం న్యూస్లో ఉంది రష్యా కొలాబరేషన్ తోటి. సో అదొకటి. ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ మనకి ఇప్పుడు 3rd స్టేజ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. 4th స్టేజ్ దాంట్లో 2 స్టేజెస్ దాటే 3rd స్టేజ్లో ఉన్నాము. అలాగే పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మ్యాజ్ ఫాలోయింగ్ అడగచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ఎక్కడెక్కడ వాడచ్చు, మెడిసిన్లో వాడచ్చు, ఫుడ్ ప్రిజర్వేషన్కి వాడచ్చు. ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఓకే. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్. ఎనర్జీ మేనేజ్మెంట్లో ఇప్పుడు మనకి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. క్వశ్చన్స్ కూడా దాని చుట్టూ అడుగుతారు. పాలసీ అండ్ ప్రొజెక్షన్స్, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఇండియాది, ఓకే. అలాగే ఎనర్జీ డిమాండ్ ఇప్పుడు ఎంత ఉంది, నేషనల్ ఎనర్జీ పాలసీ, అలాగే నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూల్స్. 100% ఇంపార్టెంట్ క్వశ్చన్. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూల్స్ 2018లో దీన్ని డిజైన్ చేశారు. 2018లో డిజైన్ చేశారు. మనకి బయోఫ్యూల్స్లో మనకి 4 స్టేజెస్ ఉంటాయి. 4 జనరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ జనరేషన్ వచ్చేసరికి మనకి ఫుడ్ క్రాప్స్ వాడతాము. సెకండ్ జనరేషన్ వచ్చేసరికి నాన్ ఫుడ్ క్రాప్స్ వాడతాము. థర్డ్ జనరేషన్ వచ్చేసరికి ఆల్గా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ వాడతాము. 4th జనరేషన్లో జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ వాడుతున్నాము. అసలు ఏ జనరేషన్లో ఏం వాడతాము, నేషనల్ పాలసీ ఆఫ్ బయోఫ్యూల్స్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని ప్రాబ్లమ్స్ ఏంటి, దాని మీద ఒకసారి ఫోకస్ చేయండి. భారత్ స్టేజ్ నార్మ్స్ అంటే మనము BS6లోకి ఇప్పుడు జంప్ అయ్యాం 4 తర్వాత 5 వాడకుండా. సో దానికి సంబంధించింది. నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో నాన్ రెన్యూబుల్లో మనకి సోలార్, విండ్, ఓకే, హైడ్రో, టైడల్ లాంటివి వస్తాయి. రెన్యూబుల్లో తెలిసిందే కోల్, అవన్నీ. వాటి సోర్సెస్ ఏంటి, ఇప్పుడు ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత ఉంది. సో రెన్యూబుల్ ఎనర్జీలో ఇండియా ఇప్పుడు 5th ర్యాంక్లో ఉంది. సో వాటికి మనకి స్కోప్ ఎంతవరకు ఉంది. అలాగే ఇక్కడ నాన్ రెన్యూబుల్ ఎనర్జీలో పంచామృత్ టార్గెట్స్ అని ఉంటాయి మనకి. పంచామృత్ టార్గెట్స్ 5 టార్గెట్స్ ఉంటాయి. లైక్ 2070 నెట్ జీరో, 2030 500 గీగావాట్స్ ఆఫ్ ఎనర్జీ లాంటివి. అలాగే మనకి రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, నేషనల్ సోలార్ పాలసీ స్కీమ్స్ ఏంటి, PLI స్కీమ్ వచ్చింది సోలార్ ప్యానల్స్ని ఎంకరేజ్ చేయడానికి. అలాగే అచీవ్మెంట్స్ ఇన్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్. వీటి మీద మీరు కొంచెం ఫోకస్ ఎక్కువగా చేయండి. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఇది, ఎకోసిస్టమ్ డైవర్సిటీ. సో ఎకాలజీ, ఎకోసిస్టమ్ అవన్నీ తెలిసినవి. బయోడైవర్సిటీ. సో ఇక్కడ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లాంటివి ఇక్కడ ఉంటాయి. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, రీసెంట్ ప్లాన్స్ ఏంటి. పొద్దున్న కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను చెప్పాను ఇవాళ బయోడైవర్సిటీ రూల్స్ నోటిఫై చేశారు 2024లోని. అది ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోండి. ప్లాన్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, కాన్వెన్షన్స్, ప్రోటోకాల్స్, క్యోటో ప్రోటోకాల్, నగోయా ప్రోటోకాల్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లాంటివి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఎండేంజర్డ్ స్పీసీస్ విత్ రిఫరెన్స్ టు ఇండియా. ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే టైగర్, ఎలిఫెంట్, డాల్ఫిన్స్ లాంటివి వస్తాయి. బయోస్ఫియర్ రిజర్వ్స్. సో ఒకసారి ఏ బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడుందో చూసుకోండి. మ్యాన్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఒకసారి చూసుకోండి. మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ప్రాజెక్ట్స్, యాక్ట్ అడిగాడు. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1972, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986, ఫారెస్ట్ పాలసీ ఆఫ్ 1927, ఫారెస్ట్ పాలసీ ఆఫ్ 1988 ఇక్కడ కవర్ అవుతాయి. ఓకేనా. అలాగే రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, రీసెంట్ ఇనిషియేటివ్స్లో
ఇండియన్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఒకసారి చూసుకోండి. ISFR IFSR ఉంటుంది అది. సో రీసెంట్గా 2022 రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, అప్రాక్సిమేట్లీ 21%. ఆ రిపోర్ట్ ఒకసారి చూసుకోండి. అలాగే మ్యాంగ్రూవ్స్ మీద స్పెషల్ ఫోకస్ చేయండి. మ్యాంగ్రూవ్స్, నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఠీకే. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. వేస్ట్ మేనేజ్మెంట్కి మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయి. మనకి 2018లో రూల్స్ వచ్చాయి. మనకి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అన్న కాన్సెప్ట్ తోటి. సో దాంట్లో భాగంగా వేస్ట్ సెగ్రిగేట్ చేయమని చెప్పేసి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించింది ఇక్కడ ఇది మనకి. మెథడ్ ఆఫ్ డిస్పోజల్ అంటే ఎలా డిస్పోజ్ చేయాలి, రెడ్ బ్యాగ్, బ్లూ బ్యాగ్, ఎల్లో బ్యాగ్, గ్రీన్ బ్యాగ్ అలా కొన్ని ఉంటాయి. ద వే హౌ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ద టైప్స్ ఆఫ్ వేస్ట్, రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ యాక్ట్, ప్రివెన్షన్ అవి ఒకసారి చూసుకోండి. అలాగే సోర్సెస్ అండ్ ఇంపాక్ట్స్. వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్? ఇండస్ట్రియల్ ఎమిషన్స్, SOx, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ ఆక్సైడ్స్. ఠీకే. దెన్ రెగ్యులేషన్ ఆల్టర్నేటివ్స్. వాట్ ఆర్ ద రీసెంట్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ సాలిడ్ వేస్ట్కి సంబంధించి ఇనిషియేటివ్స్, పొల్యూషన్ తగ్గించడానికి మనం తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి? దెన్ ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్, నథింగ్ బట్ GMO. ట్రాన్స్జెనిక్ తాలూకు ఇంపాక్ట్ ఏంటి? GMO, BT కాటన్, BT మస్టర్డ్ ధారా. ఓకే. నెక్స్ట్ దట్ రెగ్యులేషన్. ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్, RRR, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. అగ్రికల్చర్, బయోరిమిడియేషన్ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్ని క్లీనప్ చేసే ప్రొసీజర్. ఓకే. అందులో ఫైటో రిమిడియేషన్ ఉంటుంది, ప్లాంట్స్ తోటి కూడా మనం క్లీనప్ చేయొచ్చు ఎన్విరాన్మెంట్ని. ఆల్ దిస్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. అండ్ లాస్ట్లీ వీ హ్యావ్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. దాంట్లో మనకి గ్లోబల్ వార్మింగ్ ఉంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, యాసిడ్ రెయిన్కి కాజెస్ ఏంటి, రీజన్స్ ఏంటి, ఓజోన్ లేయర్ డెప్లీషన్, వీటికి సంబంధించినటువంటి ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ని కూడా బాగా చూసుకోండి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మానిటరల్ ప్రోటోకాల్. ఎస్. ఓషన్ యాసిడిఫికేషన్, ఎప్పుడైతే కార్బన్ లెవెల్స్ పెరుగుతాయో దట్ లీడ్స్ టు ఓషన్ యాసిడిఫికేషన్, pH వాల్యూ పెరుగుతుంది. ఓకే. అదే పెరుగుతుందంటే నెగిటివ్గా అనమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్, ప్రోటోకాల్స్ చెప్పా కదా, అదే కన్వెన్షన్స్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 17 గోల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ బై 2030, వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఇష్యూస్, డిసీజ్ బర్డెన్, ఎపిడమిక్, పాండమిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. COVID-19 కేస్ స్టడీ తీసుకోవచ్చు, జీకా వైరస్ అడగచ్చు, ఎల్లో ఫీవర్ అడగచ్చు, ఇలాంటివి. నెక్స్ట్ ఇండియాస్ ప్రిపేర్ ఎలా ఉంది. హెల్త్ కేర్ డెలివరీ సర్వీసెస్, మిషన్ ఇంద్రధనుష్, ఆయుష్మాన్ భారత్ అడగచ్చు. అలాగే ఏపీ స్పెసిఫిక్ స్కీమ్స్ కూడా చూసుకోండి. ఏపీలో అక్కడ ఏమున్నాయి స్కీమ్స్ ఒకసారి చూడండి. అలాగే రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్. సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కానివ్వండి, అలాగే మనకి పెన్షన్ స్కీమ్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లాంటి అంశాల మీద ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేయండి. సో అది మనకి ఓవరాల్గా ఈ గ్రూప్ 2 స్ట్రాటజీకి సంబంధించింది. సో దట్స్ ఆల్ విత్ ద అప్రోచ్ అండ్ స్ట్రాటజీ. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. జస్ట్ వీఆర్ హ్యాపీ టు హెల్ప్ దట్. ఓకే. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.